చాలా క్లియర్గా గ్రౌండ్లో అయితే అందరు కలిసే ఉన్నారు. ఇప్పుడు ఇది మనం ముందు నుంచి చెప్తున్నాం. నేను మొన్న ఈడ పుప్పాలగూడ దగ్గర ఒక పైసలు లేవు అంటే నాకు ఎవరో ఇన్ఫర్మేషన్ చెప్తే 1,40,00,000 ఎస్ఎఫ్టీలో టీఎస్ఐఎస్సి ల్యాండ్లో పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. అక్కడికి వెళ్ళి చూసి మనం మార్నింగ్ వాక్ కంప్లీట్ చేయొచ్చు. అంత భయంకరంగా వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అండ్ సంథింగ్ ఏదో కంపెనీ. అందులో ఈయన గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా సెటరైట్ చేసుకొని ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ వచ్చింది, అలా నుంచి ఇలా దుంకిరు. ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక మంచి డీల్ చేసుకున్నారు. అక్కడ పోటీ చేయాలనుకున్న ఆయన ఇక్కడికి పంపించి 100 కోట్లు ఇచ్చిండు. చేవెళ్ళ ఎంపీగా ఈయన పోటీ చేసిన రంజిత్ రెడ్డి, ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎలక్షన్ల ముందు ఒక ఎంపీని పార్టీలోకి తీసుకొచ్చిండు, ఆయన ఇయ్యంకుడిదే ఈ కంపెనీ. ఈ మొత్తం వీళ్ళంతా మళ్ళీ ఒక దగ్గరికి వచ్చి మళ్ళీ జమ అయ్యారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ మాట్లాడితే అందరు ఇచ్చే సజెషన్ ఏంటంటే వాడు మంచోడు కాదు, కేసీఆర్ అంటే సరే కేసులు పెట్టిండు వదిలేసిండేమో కానీ వీడు మంచోడు కాదు. ఇప్పటికి ఒక 5 మంది వచ్చి చెప్పారు నాకు, 5 మెంబర్స్ బెదిరిస్తున్నా. అంటే రంజిత్ రెడ్డే అట్లాంటోడుగా అంత ఇది కాదు అంటే ఒక రకంగా సైకలాజికల్గా పోలీసింగ్ చేస్తున్నారు సంథింగ్. ఇప్పటికి నాకు 5 చెప్పారు, నేను చెప్తున్నా కదా ముందు 5 మెంబర్స్ వచ్చి చెప్పారు నాకు ఈ లైన్. అంటే ఎంత భయంకరమైన ఈ అంశంలో బీజేపీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ లీడర్ అంతా మింగిపడేశారు. బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లోనే జరిగిన వ్యవహారం ఇది. కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది. భూదందాలల్లా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి. అందుకే ఎవరు బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఇవాళ నువ్వు బయటకు తీస్తున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి జనంలో కూడా పోతున్నాయి. ఈ 5గురితో అయ్యేది కూడా 5 కాదు 50 మంది ఉండని ముఖ్యమంత్రితోటి కూడా ఏమి కాదు, జనం లోపలికి పోతున్నాయి. జనం చూస్తున్నారు. జనము ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకోలేనంత అజ్ఞానులు ఎవరు లేరు. ఇన్ని స్కామ్స్ ఇన్ని రాకముందు ఈయన పవర్కి రాకముందు బొచ్చెడు మాట్లాడండి. ఇలా మనం కూడా అనుకుంటున్నాం కదా, నిరుద్యోగుల అంశం గురించి మనం మాట్లాడినాం కదా. అందరూ బయటకు వచ్చి మాట్లాడేది చేశారు. వెనకకి అందరూ ఒకటే అయింది. వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలు భూముల కాడ కావచ్చు, పైసల పంచుకునే కాడికి వస్తాయి. ఇప్పుడు నిన్న మొన్న ఏదో బీజేపీ ఎంపీకి సంబంధించిన ల్యాండ్ అసైన్డ్ ల్యాండ్ కూడా ఆయన పేర్ల మీద చేసుకున్నట్టు వాళ్ళంతా ములాఖాత్ అయ్యాయి. ఇటు బీజేపీ ఎంపీ లైన్లు, బీఆర్ఎస్ వాళ్ళు అట్లనే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అట్లనే ఉన్నారు. బెదిరిస్తే ఎవరిడా బెదిరేటందుకు ఎవరు సిద్ధంగా లేరు. అన్నిటికీ తెగిచ్చి వచ్చి బయటికి వచ్చి సాకలైలమ్మలు, దొడ్డి కొమరయ్యలు, తాను నాయకులు ఇటువంటి వాళ్ళ వారసత్వాలు ఎంతో మంది ఈవెన్ తుపాకులలో పోయి చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసత్వాలలో పంచుకున్నాం. భగత్ సింగ్లు, సుఖ్దేవ్లు, సుభాష్ చంద్రబోస్ల వారసత్వాలు ఉన్నోళ్ళు ఇంకా ఉన్నారు. మీ అసొంటోళ్ళు భూస్వాములకు ప్రజలను కీచకులు లెక్క చేసి ధనము అధికారంకి వచ్చేందుకు ఏ స్థాయి కన్నా పోగలిగేటువంటి నీచులో కాదు. ఇలా గొప్ప వాళ్ళ త్యాగధనుల కడుపులో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ ఆశయాలను తీసుకొని పోయేటట్టు వాళ్ళు మనబాటు వాళ్ళు ఉన్నారు కాబట్టినే ఇలా ప్రశ్నిస్తున్నాం. ఎంతమంది చంపుతాడు ఆలోచన చంపుతాడా? రఘుకి ఏమైనా చేసిరు అనుకో, రఘు ఆలోచన చంపుతారా? ఎంతమంది లేరు బయట టచ్ చేసి చూడు అని చెప్పాలి. నువ్వు ఎవరు 5 కారగా అరే నువ్వు వచ్చి ముట్టుకొని చూడరా బాయ్, మమ్మల్ని ముట్టుకొని చూడు అని చెప్పాలి. సో ఇంత ముందు లెక్క లేదు. ఏదో వాళ్ళకు చెప్పుతున్నటువంటి కొన్ని ఛానళ్ళు ఉంటాయి కాబట్టే వాళ్ళ దాంట్లో వస్తాయి, లేకపోతే జనానికి తెలియదని. ఇవాళ ఒక్క చిన్నోడు ఎక్కడ ఏ ఊరికెళ్ళి ఇంత మాట్లాడా ప్రపంచం మొత్తం తెలుస్తున్నది. మీకు దమ్ములుంటే ఆయన మంచోడా సంతం అనే బదులు దాంట్లో వాస్తవం ఉన్నదా లేదా ఓపెన్ గా నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు. నా మీద కేసులు పెడతారా పెట్టుకున్నాము. నా ఐఏఎస్ ఆఫీసర్ల గురించి కూడా మాట్లాడుతున్నాను. సిగ్గు లజ్జ ఏమి లేదబ్బా ప్రభుత్వాల్లో. ఆఫీసర్లకు లేదు, పాలిటిషియన్స్ లేదు, ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి చెప్తున్నా నేను. పైస్ అంతా కూడా వాళ్ళ లోపల చీమ్ నెత్తురు కానీ ఉండేది ఉంటే ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ అంశాలు ఎందుకు బయటికి తీసుకొస్తున్నారు, ఎందుకు రఘు మాట్లాడుతున్నాడు. రోజు కోటి నువ్వు ఆల్మోస్ట్ తీసుకొచ్చి ల్యాండ్ స్కామ్ బయట పెడుతున్నావు కదా, అది ఎవరిది? నీ ఇంటి కాదుగా చేసేది, సమాజం గురించి తెలంగాణ ప్రజలకు తెలియాలనే ఆలోచనతో కదా. సో వాటి గురించి నువ్వు స్పందించకుండా వాటి నిజంగా ఏం జరిగింది, ఏం అన్యాయం జరిగింది అన్న దాంట్లో ఏం తప్పు అనుకునేది ఉంటే మాట్లాడాలి. గీ బెదిరిస్తే ఇవన్నీ గివీలతోనే ఎవడు భయపడేది, ఇలాకంత సీన్ కూడా లేదు. ఈ ఒక ముచ్చట చెప్తా, బ్రోకర్ అంటే ఇక్కడ ప్రస్తుతం ప్రభుత్వాలు నడిపెట్టేళ్ళు అందరు కలిసి ఉన్నారు కదా. బ్రోకర్లకు నిదర్శనం ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణ పాలిటీషియన్స్ అంత దరిద్రం. నేను చాలా సిగ్గుపడుకుంటా, చాలా అవమానపడుకుంటా చెప్తున్నా, బాధతో చెప్తున్నా. ఇంత ఘోరంగా ఇంత పచ్చిగా నేను ఎక్కడ ప్రపంచం మీద ఇంత గలీజ్గా భూదందాలు చేసి రాజకీయ పార్టీలు అన్ని దగ్గర ఉండి ఒక్క దగ్గర ఉండి
ప్రజలను చంపుతున్నారంటే ఇంత దరిద్రమైన పాలన నేత ఎక్కడ చూడలేదు. అసైన్ భూములను కూడా మొత్తం పేదలకు ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇంత ఘోరమా? అసైన్డ్ భూములు వాళ్ళకి ఇచ్చిన పేదలు ఏం లేదని ఆయన పూటకు లేదంటే వాళ్ళ భూములు కూడా అది తీసుకొని వాళ్ళు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే అవి బయట పెడుతుంటే కూడా కనీసం మాట్లాడరే. ఇక ఉపన్యాసాలు దంచితే మామూలు దంచుడు కాదు నాయనో. మనం ఆగమాగం కావాలి మొత్తం. ఇక అప్పటికప్పుడు అన్ని అయిపోతున్నట్టుగానే ఉంటది. నిజంగానే ఈయన పెద్ద ఆటం బాంబు ఈయన మీద పడితే మనం అందరం చచ్చిపోతాం అన్నట్టుగా మాట్లాడతారు. మాటలు మాత్రం మళ్ళీ కోసే చెటా గోసి ఉండదు, కోసుక తినమని చెప్తారు. మళ్ళీ ఏం పాడైంది ఆడ మేకనా గొర్రెనా మాట్లాడు మొన్న నన్ను కోసుక తిన్నారు, కోసుక తిన్నా ఏం వెళ్ళాయని చెప్పని. అది ఉన్నా మంచిగా అది కూడా లేదు కదా. ఇంకోటి నేను కోసుక తినాలని అగోరీల దగ్గర పోవాలి. నువ్వు అగోరీలు తింటారు మనుషులు అగోరీలేగా తినేది. నువ్వు నీ లోపట అంటే ఎన్ని బయట పెట్టినా ఇప్పుడు ఇట్లా బెదిరించి చేసి ఏమో చేస్తాము అని చెప్పని ఏదన్నా చేసి ఒత్తిడి చేసినా గానీ రఘు ఆగేది లేదు, మనం ఆగేది లేదు. పృథ్వీరాజ్ అసంటోళ్ళు ఆగేది లేదు, రఘులు ఆగేది. ఇది ప్రభుత్వాలు కావచ్చు, ఆపోజిషన్ వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి. అసలు మేమైతే తెలంగాణ గురించి తిరిగేటప్పుడే అనుకున్నాం మేము బతుకుతాం అనుకో ఇన్ని రోజులు. మాది ఇప్పుడు అంతా బక్షిష్, మాదంతా కొసరు. మేము బతుకుతున్నంత బోనస్, బతుకంతా బోనస్. బరాబర్ మాట్లాడతాం, ఉన్నది మాట్లాడతాం, ఆవేశంగా మాట్లాడతలే. మేము ఆలోచనతోనే మాట్లాడుతున్నాం. తెలంగాణ నష్టపోతున్నది. పైసలు మొత్తం కొందరు చేతులకే, మొత్తం ధనం మొత్తం వాళ్ళకే పోతున్నది. వాళ్ళకు పోడు కాదు, ప్రజలకు సంబంధించినట్టు ప్రజలకు రావాల్సింది పోయి ప్రజలను అప్పుల పాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను ఆత్మహత్యలు చేసుకునే కాడి దాకా తీసుకుపోయి అలవాట్లను కూడా సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి ప్రజల పక్షాన వండుకుంటూ మేము తుపాకులు పట్టకపోవచ్చు, కానీ మా మాటలు తూటాలు ప్రజల లోపలికి దిగుతున్నాయి. అవి ఎప్పటికి ఎల్లప్పుడు ఉంటాయి. ప్రజలు మనతోటి ఉంటారు. అటు ఇటు మాట్లాడేవాడు ఉంటాడు అధికారం గురించి అటు ఇటు, కానీ మనం తల వంచేది లేదు, తల దించేది లేదు. వాళ్ళను మాత్రం ప్రజల లోపట దుర్మార్గులను ప్రజల లోపల ఎండగడతాం, బరాబర్ ఎండగడతాం. ప్రజల పక్షాన ఏది ఏమైనా వి విల్ బి ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, వాయిస్ ఆఫ్ ది పీపుల్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలంతా బాధ్యతగా ముందుకు నడవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎవరు ఏం చేయలేరు, ఏమి చెయ్యబోరు, ఏం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు. వెరీ క్లియర్. సో మన లైన్ మనకుంది, మన క్లారిటీ మనకుంది. అడుగు ముందుకే తప్ప వెనకడుగేసే ప్రసక్తి లేదు. అది రేవంత్ రెడ్డి అయినా, రంజిత్ రెడ్డి అయినా, చంద్రశేఖర్ రావు అయినా, లేదు నరేంద్ర మోదీ అయినా, లేకపోతే కిషన్ రెడ్డి అయినా, ఇంకెవరైనా. ఒక ఆఖరి చెప్తా, నోట్ ఇమీడియట్ సిన్సియర్ అండి. పిరికోడు ఎప్పుడు నిజాయితీ పరులు, వీళ్ళంతా నిజాయితీ పరులు కానోళ్ళు, వీళ్ళంతా సమాజానికి పనికిరాని కేసులు అందరూ పవర్ లో ఉన్నారు. వీళ్ళని మాత్రం ఈ ఓట్లు అమ్ముకోకుండా జనాలు కూడా నిజాయితీ పరులకు ఓట్లు వేసి గెలిపించి ఆడికి పంపిస్తే ఏమన్నా ప్రజలకు ఉపకారం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.